పండగ చేసుకొని పోయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కియా సిరోస్ యొక్క ప్రైజెస్ అయితే అఫీషియల్గా ఈ రోజు లాంచ్ అయినాయి. February 1 అనమాట ఈరోజు. సో ఫస్ట్ మనకి బేస్ మోడల్ అయితే 8,99,900 అయితే స్టార్ట్ అయింది. సో నేను ఆల్రెడీ చెప్పినాను 9 to 10 మిడిల్లో ఉంటుంది దీని ప్రైస్ స్టార్టింగ్ అనేది. సో ఇంట్రొడక్టరీ ప్రైస్గా 8,99,900 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట ప్రైస్. ఈ ప్రైస్ నుంచి మనకి ఈ బేస్ మోడల్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ ఒక్క వీడియోలో మనం ఈ బేస్ మోడల్ యొక్క ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్సే కావచ్చు, అండ్ దాంతోపాటు ఇంటీరియర్సే కావచ్చు, ఎక్స్టీరియర్సే కావచ్చు, కంప్లీట్గా ఈ ఇంట్రొడక్టరీ ప్రైస్కి అంటే ఈ బేస్ మోడల్లో మనకి కియా సిరోస్లో ఏమేమి రాబోతున్నాయో ఎక్స్క్లూజివ్గా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ప్రోసే కానీ కాన్సే కానీ ఈ కియా సిరోస్కి సంబంధించి చూడాలనుకుంటే వీడియో అఫీషియల్గా ఛానల్ అవైలబుల్గా ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ముందుగా మనం కియా సిరోస్ యొక్క వేరియంట్స్ అయితే మాట్లాడుకుందాము. సో మనకి ఇందులో 5 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. హెచ్టీకే ఆప్షనల్, హెచ్టీకే ప్లస్, హెచ్టీఎక్స్ ప్లస్ అనమాట. సో ఈ 5 వేరియంట్స్లో మనకి హెచ్టీకే అంటే బేస్ మోడల్ కంప్లీట్గా ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రైస్ వచ్చేసి మనకి 9 lakhs లోపలనే ఉండబోతుంది. 8,99,900 మనకి ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ హెచ్టీఏకేలో మనకి ఏమేమి వస్తాయో చెప్పబోతున్నాను. హెచ్టీకే ఆప్షనల్ మళ్ళీ దీంతో పాటే అడిషనల్గా ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. కాకపోతే మనకి ఇంట్రొడక్టరీ ప్రైస్లో మాత్రమే వచ్చే ఫీచర్స్ హెచ్టీకేలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం డిస్కస్ చేస్తున్నాను. ముందుగా మనం కియా సిరోస్ యొక్క హైలైటెడ్ ఫీచర్స్ అయితే చూద్దామన్నమాట. సో ఇట్టే కియా సిరోస్కి సంబంధించి హైలైటెడ్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ హైలైటెడ్ ఫీచర్స్గా మనం మాట్లాడుకుందాము. మిగతావన్నీ కూడా తర్వాత నేను కమింగ్ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాను. సో స్టాండర్డ్గా మనకి 20 హై సేఫ్టీ ప్యాకేజ్ అయితే రాబోతుంది కియా సిరోస్కి సంబంధించి. మనకి స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. సో దీని యొక్క డోర్ మనం హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఈ సెగ్మెంట్లోనే ఫస్ట్ అనమాట. అండ్ ఇంట్రొడక్టరీ ప్రైస్ చూసినట్టయితే ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఈ హ్యాండిల్స్ అంటే డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అట్లా స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్తో పాటు మనకి అడ్వాన్స్డ్ మనకి టీఎఫ్టీ మనకి ఏదైతే 4.2 inches ఉందో ఆ టీఎఫ్టీ స్క్రీన్ అయితే మనకి కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే 12.3 inches మనకి హెచ్డి టచ్ స్క్రీన్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో మనకి కియా సిరీస్ అయితే రాబోతుంది. దాంతో పాటుగా మనకి 4 స్పీకర్స్ అయితే వస్తాయి. మాన్యువల్ ఎయిర్ కండిషనర్ అయితే వస్తుంది. అండ్ రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా హెచ్టీకేలో ఆఫర్ చేస్తున్న ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ మాత్రమే నేను హైలైటెడ్గా డిస్కస్ చేస్తున్నాను. ఇంకా హెచ్టీకే ఆప్షనల్, మళ్ళీ హెచ్టీకే ప్లస్ అవన్నీ కూడా మళ్ళీ అడిషనల్గా వీటితో పాటు ఇంకా వేరే అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మనకు వస్తాయి. కాకపోతే ఈ బేస్ ప్రైస్లో మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను హైలైటెడ్ ఫీచర్స్ అనేవి కూడా. సో అదొక్కటి మీరు నోట్ చేసుకొని మైండ్లో పెట్టుకోండి. సో మనకి మాన్యువల్ ఏసీ వస్తుంది అనమాట ఇందులో. అండ్ ఐస్ క్యూబ్ అంటే ఆ డిజైన్తో మనకి హలోజన్ హెడ్ ల్యాంప్స్ సెటప్ అయితే వస్తుంది. హలోజన్ వస్తుంది, ఎల్ఈడి అయితే రాదు. కియా సిగ్నేచర్తో మనకి డిజిటల్ టైగర్ ఫేస్ అంటే ఫ్రంట్ అనమాట, ఇది ఎక్స్టీరియర్ పరంగా. ఇంటిగ్రేటెడ్ మనకి స్పాయిలర్ అయితే వస్తుంది. సో స్పాయిలర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రియర్ డోర్ సన్షేడ్ కర్టన్స్ కూడా మనకి ఈ బేస్ మోడల్ నుంచే రాబోతున్నాయి. డబుల్ మనకి డీ కట్ స్టీరింగ్ కూడా మనకి ఈ బేస్ మోడల్ నుంచే రాబోతున్నాయి. ఇది హెచ్టీకేకి సంబంధించిన బేస్ మోడల్ హైలైటెడ్ ఫీచర్. అంటే కార్ చూడంగానే మనకి మెయిన్గా ఇంపార్టెంట్ హైలైటెడ్ ఫీచర్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ మనకి హైలైటెడ్ ఫీచర్స్ తర్వాత కలర్స్ అంటే హెచ్టీకే బేస్ మోడల్లో మనకి కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆ ఫ్రాస్ట్ బ్లూ కలర్ వస్తుంది, స్పార్క్లింగ్ సిల్వర్ వస్తుంది, గ్రావిటీ గ్రే వస్తుంది, ఇంపీరియల్ బ్లూ వస్తుంది, అండ్ ఇన్ఫెన్స్ రెడ్ అయితే వస్తుంది. ఇంటెన్స్ రెడ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే మనకి పీటర్ ఆలివ్ కలర్ అయితే వస్తుంది. సో ఇది డిఫరెంట్ కలర్ అనుకుంటాం మేబీ. అండ్ గ్లేసియర్ వైట్ పర్ల్ వస్తుంది. అదోదా బ్లాక్ పర్ల్ వస్తుంది. సో హెచ్టీకి అంటే బేస్ మోడల్లోనే మనకి దగ్గర ఒక 8 కలర్స్ అయితే మనకి బేస్ మోడల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కలర్స్ పరంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైమెన్షన్స్ తర్వాత మనం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాము. సో డైమెన్షన్స్ మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. ఓవరాల్ మనకి విడ్త్ వచ్చేసి 1805 mmగా ఉంది. ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి 1625 mmగా ఉంది. అండ్ మనకి ఇందులో వచ్చేసి టైర్ సైజ్ వచ్చేసి 15 inch ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏదైతే మనకి కియా సిరోస్ హెచ్టీకి అంటే బేస్ మోడల్లో నేను ఇప్పుడు చెప్పబోయేది 15 inch టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీల్ బేస్ వచ్చేసి మనకి 2550 mmగా ఉంది. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే హ్యూజ్ బూట్ స్పేస్ మనకి 390 liters మనకి బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఓవరాల్ లెంత్ 3995 mmగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా హెచ్టీకే బేస్ మోడల్కి సంబంధించి. అండ్ ఎక్స్క్లూజివ్గా కియా సిరోస్కి సంబంధించి వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఆ ఛానల్ అంటే విజిట్ చేసి కూడా మీరు చూడొచ్చు, లేదంటే ఐ కార్డ్లో కూడా మీకు డెడికేటెడ్గా వీడియో అయితే ఇస్తాను.
అండ్ మనకి హెచ్టీకి ఏదైతే బేస్ మోడల్ ఉందో ఇందులో మనకి ఒకటే ఒక ఇంజన్ ఆప్షన్ అయితే వస్తుంది, అది పెట్రోల్ అనమాట. మనకి ఏదైతే 1.0 అంటే 1 లీటర్ మనకి టర్బో ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నదో విత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ మనకి డీజిల్ అయితే ఇందులో రాదు, డీజిల్ కావాలంటే హెచ్టీకే ఆప్షనల్ వస్తుంది మనకి డీజిల్. అంటే దీని తర్వాత సెకండ్ బేస్ మోడల్లో మనకి డీజిల్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్స్టీరియర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐస్ క్యూబ్ మనకి అంటే ఈ డిజైన్తో హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది, హలోజన్ వస్తుంది, ఎల్ఈడి అయితే రాదు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ఆఫర్ చేస్తున్నారు, సో ఇది హైవే పైన చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ హలోజన్ టెయిల్ ల్యాంప్స్ వస్తుంది, అంటే కంప్లీట్గా మనకి హలోజన్ సెటప్ అయితే వస్తుంది బేస్ మోడల్లో. అండ్ ఒకవేళ మీకు హెచ్టీకే ఆప్షన్ అంటే సెకండ్ బేస్ మోడల్ కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కింద మీరు కమెంట్స్లో పెడితే దాన్ని కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో మనకి కంప్లీట్ హలోజన్ సెటప్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటే 15 ఇంచ్ మనకి స్టీల్ వీల్స్ వస్తుంది, కాకపోతే మనకి ఫుల్ వీల్ కవర్ సెటప్ అయితే వస్తుంది. సో చూడడానికి కూడా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. కియా సిగ్నేచర్ మనకి డిజిటల్ టైగర్ ఫేస్, అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి సంబంధించి. అండ్ దాంతోపాటే మనకి ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ అయితే వస్తుంది విత్ సిల్వర్ యాక్సెంట్, అంటే సిల్వర్ మెటాలిక్ ఆ ఫినిష్తో వస్తుంది అనమాట మనకి స్కిడ్ ప్లేట్ అనేది. సో చూడడానికి కూడా మంచిగా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మనకి అవుట్ సైడ్ మిరర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రికల్గా చాలామంది ఆఫర్ చేయదు బేస్ మోడల్లో. మనకి ఇందులోనే ఎలక్ట్రికల్గా ఓఆర్వీఎమ్స్ని ఆపరేట్ చేయడానికి మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం లుక్ వైజే కావచ్చు మనకి, అండ్ దాంతోపాటు అంటే ఇంటీరియర్ వైజ్గా లుక్ వైజే కావచ్చు, లేకపోతే మనకి ఆపరేట్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా మనం ఫీల్ అవుతాం అనమాట. అండ్ దాంతోపాటే షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి కాస్ట్ కటింగ్లో భాగంగా దీన్ని కూడా రిమూవ్ చేస్తుంది, కాకపోతే మనకి ఇందులో వస్తుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తో పాటు సైడ్ డోర్ గార్నిష్ విత్ సిల్వర్ మెటాలిక్ యాక్సెంట్, స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్, ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు. సో డోర్ హ్యాండిల్స్ అనమాట, ఈ సెగ్మెంట్లోనే ఫస్ట్ ఇట్లా ఆఫర్ చేయడము. సిల్వర్ బ్రేక్ క్యాలిపర్స్ అనమాట, ఇది ఎక్స్టీరియర్కి సంబంధించి. ఇప్పుడు ఇంటీరియర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ గ్రే డ్యూయల్ టోన్ మనకి ఇంటీరియర్ సెటప్ అయితే వస్తుందన్నమాట, విత్ మ్యాట్ ఆరెంజ్ యాక్సెంట్స్తో మనకి అక్కడక్కడ. సో లుక్ వైజ్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్లాక్ అండ్ గ్రే సెమీ లెదరేట్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు హెచ్టీకే అంటే మనకి బేస్ మోడల్లో. అండ్ బయో మెలాంగ్ క్రాష్ ప్యాడ్ గార్నిష్ కూడా. సో ఇది చూడాలి, అంటే ముందడ సంథింగ్ డాష్ బోర్డ్ అనుకుంటా నాకు తెలిసి. అండ్ దాంతోపాటే డబుల్ డీకట్ స్టీరింగ్. సో డీకట్ స్టీరింగ్ అనేది షార్ట్ వీడియో చేస్తున్నాను, అడ్వాంటేజెస్ ఒక్కసారి చూడండి. సో డబుల్ డీకట్ స్టీరింగ్తో పాటు ప్రీమియం గ్రే రూఫ్ లైనింగ్ కూడా మనకు వస్తుంది. అండ్ బయో మెలాంగ్ క్రాష్ ప్యాడ్ గార్నిష్ కూడా మనకి ఈ ఇంటీరియర్స్ పరంగా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే ఫీచర్స్ వైజ్గా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఫ్రంట్ అండ్ సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హైలైన్ టైర్ ప్రెషరింగ్ మానిటరింగ్ కూడా మనకి ఈ బేస్ మోడల్ నుంచే రాబోతుంది. అండ్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఈబిడి. సో ఏబిఎస్ విత్ ఈబిడి కూడా మనకి ఈ హెచ్టీకి ఏదైతే బేస్ మోడల్ నుంచే మనకు ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్తో పాటు మనకి చైల్డ్ లాక్, అంటే సేఫ్టీ ఫీచర్స్ మీరు చూసుకున్నట్టయితే ఏమి కావాలో అవన్నీ కూడా మనకి బేస్ మోడల్ నుంచి కంపెనీ ఆఫర్ చేయడం అనేది, అది కూడా ఇంట్రొడక్టరీ ప్రైస్ 8,99,900 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్తో పాటు రియర్ పార్కింగ్ సెన్సార్స్, అవి కూడా 4 అంటే 2 ఇచ్చి లేకపోతే 3 ఇచ్చి వదిలేసుకోవడం కాకుండా కంప్లీట్గా ఫ్రంట్ 4 వస్తుంది, రియర్ కూడా 4 వస్తుంది. సో టోటల్ సరౌండ్ అయితే మనకి కార్ కవర్ అవుతుంది. సో ఎక్కడా కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే క్రాష్కి ఎక్కడ కూడా అవకాశం లేకుండా మనకి సరౌండ్ మనకి కంప్లీట్గా ఒక ప్రొటెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంది కంపెనీ. అండ్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, ఇవి మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఆ హోండాలో బాగా అనిపిస్తుంది నాకు అది, ఈ ఆటోమేటిక్ లాక్ అనేది. సో స్పీడ్ ఒక 15 to 20 స్పీడ్ వెళ్ళంగానే ఇమీడియట్గా డోర్స్ అన్నీ కూడా ఆటోలోకి అయితే అయిపోతుంది. సో హోండా కార్ నేను యూస్ చేస్తున్నాను, అందులో బాగా అనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్ కూడా. సో ఇది బేస్ మోడల్లో ఇవ్వడం ఇన్ని ఫీచర్స్ అనేవి నాకే నిజంగా సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట, చెప్పడానికి కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అనేది. సో డోర్ అన్లాక్ కూడా మనకి ఆటో సెన్సింగ్తో ఇవ్వడం చాలా నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ రియర్ ఆల్ సీట్ 3-point సీట్ బెల్ట్స్ వస్తుంది, అంటే రియర్ కూడా మనకి 3-point సీట్ బెల్ట్స్ రిమైండర్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఐసోఫిక్స్తో పాటు మనకి ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నది, జనరల్గా ప్రొవైడ్ చేయదు. నెక్సాన్లో మీరు ఈ ఫీచర్స్ చూడొచ్చు, ఒకవేళ ఫ్రంట్ మనకి ప్యాసింజర్ ఒకవేళ లేకపోతే మనం ఆ ఎయిర్ బ్యాగ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఎక్కడైనా క్రాష్ అయినప్పుడు ఓన్లీ ఏదైతే డ్రైవర్ సైడ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అట్లా కూడా మనకి కాస్ట్
మనకి ఎక్కువ కాకుండా ఉంటుంది. అంటే రిపేర్ కానీ లేకపోతే యాక్సిడెంట్ తర్వాత మనకు అయ్యే ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది చాలామందికి తెలియదనమాట. సో నెక్సాన్లో ఈ ఫీచర్ ఉంది. సో మీ ఏ కార్స్లో ఒకవేళ ఈ ఫీచర్ ఉందా లేదా అనేది నాకు కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఆ ఫీచర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి ఉందన్నమాట కియా సిరీస్లో. సో ఆ స్విచ్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకి ఫ్రంట్ ప్యాసింజర్ యొక్క ఎయిర్ బ్యాగ్ అనేది ఆన్ ఆఫ్ ఇండికేటర్ కూడా మనకి డిస్ప్లే అవుతుందని చెప్తున్నారు. సో ఇది కూడా చూడాలన్నమాట. అంటే మనకి ఇంకా అలర్ట్గా సో ఒకవేళ ఉంటే కనుక మనకి ఆన్ ఆఫ్ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవడానికి ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేఫ్టీ పరంగా చాలా వరకు కేర్ తీసుకున్నదని చెప్పొచ్చు ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే కియా సిరీస్కి సంబంధించి. అండ్ దాంతోపాటే మనకి రియర్ ఆక్యుపెంట్ అలర్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ సేఫ్టీ పరంగా మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు కన్వీనియన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఫీచర్స్ వైజ్గా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. సో ఇది అన్నిట్లో కామన్గానే ఉంటుంది. కాకపోతే మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే వస్తుంది. సో బేస్ మోడల్ కాబట్టి మనకి టిల్ట్ మాత్రమే వస్తుంది, టెలిస్కోపిక్ అయితే రాదు. ఆల్ డోర్ పవర్ విండోస్ అయితే వస్తుంది. సో ఇది చాలా మట్టుకు అందరూ ఆఫర్ చేస్తున్నారు. సో అన్ని పవర్ విండోస్ అనేవి. అండ్ దాంతోపాటు మనకి సెంటర్ కన్సోల్ విత్ ఆర్మ్ రెస్ట్ అండ్ కప్ హోల్డర్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా హెచ్టీకే బేస్ మోడల్లోనే. అండ్ రీట్రాక్టబుల్ రూఫ్ అసిస్ట్ హ్యాండిల్స్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ బెంచ్ టైప్ సీటింగ్ అనమాట. సో రియర్లో మనం చూసుకున్నట్టయితే బెంచ్ టైప్ సీటింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ ప్యాసింజర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. అంటే మనకి బెంచ్ టైప్ సీటింగ్ ఒకటి నోట్ చేసుకోండి. ఇది యాక్చువల్గా అయితే మనకి రీట్రాక్టబుల్ ఏదైతే మనకి రియర్ సీట్స్ ఉన్నాయో అవి కావన్నమాట. ఎందుకంటే అది ఆప్షన్ ఇవ్వలేదు. మేబీ మనకి హయ్యర్ వర్షన్స్లో వస్తాయి అనమాట. సో అందుకే వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసినది హెచ్టీకి ఏదైతే బేస్ మోడల్ ఉందో ఓన్లీ బెంచ్ టైప్ అనమాట. అంటే మనకి రీట్రాక్టబుల్ సీట్స్ అయితే కావు. రియర్లో ఆ ఫీచర్ ఉండే కియా సిరీస్కి సంబంధించి. సో అది పెద్ద వర్షన్స్లో ఇవ్వచ్చు మేబీ. సో ఫ్రంట్ పరంగా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కావచ్చు అవి వస్తాయి. అండ్ సెంట్రల్ లాకింగ్ అండ్ డే అండ్ నైట్ మనకి రియర్ వ్యూ మిర్రర్ అయితే మనకి కామన్గా అన్నిట్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ మిర్రర్ ఇంతకుముందు చెప్పినట్టు వీడియో స్టార్టింగ్లో. అండ్ దాంతోపాటు మనకి మాన్యువల్ మనకి ఎయిర్ కండిషనర్ అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. సో ఇది చాలా మంచిదన్నమాట. సో రియర్ ఏసీ వెంట్స్ అనేవి జనరల్గా బేస్ మోడల్లో కొన్ని స్కిప్ అవుతుంటాయి. కాకపోతే ఇందులో మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆటో లైట్ కంట్రోల్ అంట. అండ్ దాంతోపాటు మనకి సన్ గ్లాస్ హోల్డర్. సో సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా మనకి హెచ్టీకేలో అంటే బేస్ మోడల్లోనే ఆఫర్ చేస్తున్నారు. రియర్ డోర్ సన్షేడ్ కర్టన్స్ కూడా మనకి హెచ్టీకే ఏదైతే బేస్ మోడల్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచిదనే చెప్పొచ్చు, మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు కమింగ్ మనకి సమ్మర్ కూడా వస్తుంది. సో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగానే కంపెనీ ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి రిమోట్ కీ అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే లైక్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫీచర్స్ మనకి అడ్వాన్స్డ్ ఏదైతే 4.2 ఉంటుందో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అక్కడ మనకి కలర్ టీఎఫ్టీ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు 12.3 ఇంచెస్ మనకి హెచ్డి టచ్ స్క్రీన్ విత్ 4 స్పీకర్స్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. అండ్ దాంతోపాటే మనకి బేస్ మోడల్లోనే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ విఆర్ కూడా ఫెసిలిటీ వస్తుంది. స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వస్తాయి. రియర్ వ్యూ కెమెరా వస్తుంది విత్ డైనమిక్ అసిస్ట్. అంటే లైన్స్ వస్తాయి అనమాట, రెడ్డే కావచ్చు ఎల్లే కావచ్చు. సో ఇది చాలా వరకు మనకి పార్కింగ్కి చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ సీ టైప్ మనకి యూఎస్బీ ఛార్జర్ కూడా వస్తుంది. ఫ్రంట్లో 2 వస్తాయి, రియర్లో కూడా 2 వస్తాయి. అండ్ బర్గ్లర్ అలారం కూడా వస్తుంది. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ అయితే వస్తుంది. ఇది హెచ్టీకేకి సంబంధించి బేస్ మోడల్ కంప్లీట్గా ఫీచర్స్ అనమాట. 8,99,900 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది హెచ్టీకే మోడల్ అనేది. దాని తర్వాత హెచ్టీకే ఆప్షనల్ వస్తుంది, హెచ్టీకే ప్లస్ వస్తుంది. సో వాటి కూడా ఎక్స్క్లూజివ్గా మనకి ఫీచర్స్ కావాలంటే నాకు కింద మీద కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. సో ఈ వీడియోలో అయితే మనకి హెచ్టీకేకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రితేజ్ సైనింగ్ ఆఫ్. Thanks for watching this video.